అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల అవగాహన ఒప్పందం గడువు ముగిసింది. శాంతి ఒప్పందం దిశగా చర్చలు జరపడంలో విఫలం కావడంతో ఈ ఒప్పందాన్ని పొడిగించకూడదని ఇరు దేశాలు సంకేతాలిచ్చాయి. అమెరికా ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. తమకు కావలసిన రీతిలో ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు హార్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించామని ట్రంప్ చేసిన ప్రకటన ఉద్రిక్తతలను మరింత పెంచింది. యుద్ధానికి ముగింపు పలకడంతో పాటు హర్ముజ్ జలసంధిలో నౌకాయానాన్ని పునరుద్దరించేందుకు జూన్ 18న అమెరికా ఇరాన్ మధ్య 60 రోజుల అవగాహన ఒప్పందం కుదిరింది. అయితే ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే జలసంధిలో నౌకాయాన హక్కులపై ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఉత్తర మార్గం ద్వారానే నౌకలు వెళ్లాలని ఇరాన్ నిబంధన విధించగా ఒమన్ వైపు ఉన్న దక్షిణ మార్గానికి అమెరికా మద్దతు తెలిపింది. ఈ క్రమంలో జరిగిన పరస్పర దాడులతో ఒప్పందం విఫలమైంది. తాజాగా 60 రోజుల గడువు ముగియడంతో ఈ ఒప్పందం చెల్లుబాటు కాదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘాయి ప్రకటించారు. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని, జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు. జూన్ 18న ఒప్పందం కుదిరిన కొన్ని వారాల్లోనే అమెరికా దాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని, దీంతో ఆంక్షలు ఎత్తివేత, అణు అంశాలపై చర్చలే ప్రారంభం కాలేదని ఇరాన్ ఆరోపించింది. అమెరికా జరిపిన దాడులకు నిరసనగా జలసంధిని ఇరాన్ తిరిగి మూసివేసింది. అనంతరం కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేయగా, ఇరాన్ లక్ష్యాలపై అమెరికా వరుస వైమానిక దాడులకు దిగింది. ప్రస్తుతం తమ సాయుధ దళాలు పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయని ఇరాన్ వెల్లడించింది.